ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఐడిని యాక్టివేషన్ చేసిన తర్వాత ఐడిలోకి వెళ్ళి మనము బిల్లు తీయాలండి. ఆల్రెడీ ఒక ప్యాక్ కొట్టిన తర్వాత ఐడిలోకి వెళ్ళి బిల్లు ఎట్లా తీయాలో కూడా చూద్దాము. సో ఇప్పుడు లాగిన్ కొట్టాము. సో లాగిన్ అవుతున్నామండి. ఏ ఐడి అయితే యాక్టివేషన్ చేశానో ఐడిని ఇప్పుడు నేను లాగిన్ చేస్తున్నాను. సూర్య 369, పాస్వర్డ్ 123 లాగిన్ చేశాను. సో ఇప్పుడు ఇందులో మనం మెనూ క్లిక్ చేసిన తర్వాత షాపింగ్ క్లిక్ చేయాలండి. షాపింగ్లో మై ఆర్డర్ హిస్టరీ ఉంటుంది. సో మై ఆర్డర్ హిస్టరీ క్లిక్ చేస్తే మీకు వ్యూ బిల్లు, రిక్వెస్ట్ ఫర్ ప్రోడక్ట్ ఉంటుంది. రిక్వెస్ట్ ఫర్ ప్రోడక్ట్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ బై షిప్పింగ్ అని ఉంటుంది. బై షిప్పింగ్ అంటే ఇలా మీరు విడిచిపెట్టి కింద అడ్రస్ అంత ఇస్తే కంపెనీ నుంచి మీకు షిప్పింగ్ అవుతుంది. సో దానికి మినిమం 7 days నుంచి 10 days టైం పడుతుంది. మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే కలెక్ట్ ఫ్రమ్ స్టోర్ అనే దాన్ని ఆప్షన్ యూజ్ చేసుకున్నామండి. కలెక్ట్ ఫ్రమ్ స్టోర్ క్లిక్ చేయగానే కన్ఫర్మ్ నవ్ అంటుంది. క్లిక్ చేసామండి. సో ఇలా క్లిక్ చేయగానే మీ ఇన్వాయిస్ అనేది ఇక్కడ జనరేట్ అయిపోయింది మై డియర్ ఫ్రెండ్స్. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మన నియరెస్ట్ స్టోర్కి కనుక ఇస్తే మనకు ప్రోడక్ట్ వచ్చేస్తుంది. ఇంతే మనం ప్రోడక్ట్ని క్లెయిమ్ చేసుకునే విధానం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.